జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఇబ్బంది పెట్టారో దాని యొక్క కర్మ ఫలం అనేది ఇప్పుడు చాలామంది ఇబ్బంది పెట్టిన వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి వంతు వచ్చింది. ఇప్పుడు ఆయన కేసులో కొన్ని కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. కరెక్ట్ టైంలో కరెక్ట్ ఆధారాలతో అడ్డంగా దొరికిపోయాడు. ఇక తప్పించుకోలేనటువంటి పరిస్థితి, అన్ని దారులు మూసుకుపోయినాయి రఘురామకృష్ణరాజుకి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చెడపకురా చెడేవు అని చెప్పి. అదే రకంగా రఘురామకృష్ణరాజు కూడా చెడగొట్టాలని చాలా ప్రయత్నం చేశాడు. తను చెడిపోయాడు. ఇప్పుడు కర్మఫలం అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ కర్మ అనుభవించక తప్పదు, అనుభవించి తీరాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చెయ్యాలని చెప్పి అనుకున్నారో, ఇక్కడ రఘురామకృష్ణరాజు గారిని వాడుకొని వారి మీడియాలో కూర్చోబెట్టి వీరు స్క్రిప్ట్లు ఇస్తే ఆ స్క్రిప్ట్లను ఇక్కడ రచ్చబండ పేరుతో రొచ్చు చేసి ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశాడు. అబద్ధపు ప్రచారాలు, వైసీపీ పార్టీ నేతలను తిట్టడం, బూతులు మాట్లాడడం, ఇట్లా సైగలు చేయడం, ఒకటేమిటి రెండేమిటి, రచ్చబండ పేరుతో అనేకం చేశాడు రఘురామకృష్ణరాజు. ఓకే, మరి అలా వాడుకున్న రఘురామకృష్ణరాజు పరిస్థితి ఇప్పుడు ఏమైందంటే సిబిఐ విచారణకు వచ్చింది. ఈ వచ్చినటువంటి తరుణంలో అంటే ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మరి సిబిఐ విచారణ ఎలా జరగకూడదు కదా. చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు సిబిఐ విచారణ జరగకూడదు కదా. అంటే ఆగే పరిస్థితి లేదు, విచారణ జరుగుతుంది. దీన్ని ఏమంటారు ఇప్పుడు అంటే రఘురామకృష్ణరాజు గారికి తత్వం బోధపడింది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి కొట్టేసుకుంటున్నారు. ఓకే, మరి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి కేసులకు సంబంధించి మాత్రం ముందుకు పోతూ ఉన్నాయి. రఘురామకృష్ణరాజుకి వెన్నుపోటు పొడిచారు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు, వారి మీడియా అన్నది వారి సన్నిహితులు చెప్పేటువంటి మాట. వెన్నుపోటు పొడిచినా ఇంకోటి పొడిచినా అసలైనటువంటి విషయం ఏంటి ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉన్నారు. అసలు విషయం ఏంటి అని చెప్పి 2-3 లైన్లు మీకు చెప్తాను, ఎందుకంటే విషయం తెలియాలి కదా దేనికోసం ఈ కేసు అన్నది. హిండ్ భారత్ థర్మల్ కంపెనీ అని చెప్పి రఘురామకృష్ణరాజు ఒక కంపెనీ తీసుకొచ్చారు, కంపెనీ పెట్టుకున్నారు. ఆ కంపెనీకి బ్యాంక్ రుణాలు, మంచిదే, కంపెనీ పెట్టడం రుణాలు తీసుకోవడం మంచిదే, కానీ తిరిగి కట్టాలి కదా. మనం కట్టకపోతే ఊకుంటారా? వచ్చి ఇంటి మీద పడి రచ్చ చేసి ఇల్లు తాళం వేసి సామాన్లని బయటేస్తారు. వీళ్ళు పెద్దవాళ్ళు కదా. ఓకే, అట్లా ఇన్ని సంవత్సరాలు నడుస్తూ వచ్చింది. ఎంత తీసుకున్నాడు? 1,383 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నాడు. మరి కంపెనీలకు వాడా? వాడలేదు, వేరు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు. సో ఇట్లా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆ బ్యాంకు నుంచి కూడా 826 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. తీసుకొని సేమ్ ఇదే వేరు అకౌంట్లకు మళ్ళించడం. నువ్వు దేనికైతే తీసుకుంటావో దానికే వాడాలి. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు మనం బ్యాంకులో ఏదైనా షూరిటీ పెడతాం కదా, డాక్యుమెంట్స్ కానీ స్థలాలు పొలాలు కానీ, అట్లా పెట్టినవి కూడా అమ్ముకున్నాడు ఈ వ్యక్తి. ఆ బ్యాంకులో పెట్టినవి కూడా, తనఖా పెట్టినవి కూడా అమ్మేసుకున్నాడు. సో ఇట్లా ఇదంతా వడ్డీ లేదు, కట్టడాలు లేవు, ఇట్లా మోసాలు అన్నీ జరిగినప్పుడు కంపెనీ లేదు. మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సిబిఐ విచారణ వేయమని సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది 2020లో అక్టోబర్. సో విచారణ చేపట్టినటువంటి సిబిఐ కీలక ఫైల్స్ సేకరించింది, హార్డ్ డిస్కులు తీసుకుంది, ఆ కంపెనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలు, ఈడీ దిగడం, ఇవన్నీ అప్పుడు జరిగినాయి. ఆ స్వాధీనం చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళు స్టే తెచ్చుకున్నాడు దీని విషయంలో. ఇప్పుడు మళ్ళీ బ్యాంకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా సిబిఐకి సీరియస్గా చెప్పడం, ఖచ్చితంగా విచారణ చెయ్యాలని చెప్పి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, బ్యాంకులో డబ్బు అంటే ఒకటి మనదే కదా. సో కాబట్టి ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పినటువంటి తరుణంలో మళ్ళీ విచారణ మొదలైంది. సో ఇట్లా వేరు బ్యాంకుల నుంచి కూడా అదే రకంగా తీసుకున్నాడు, అదే రకంగా మోసం చేశాడు. ఇది ఈయన ఎగ్గొట్టినటువంటి ఒక స్టోరీ. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మరి ఇటువైపు నుంచి పివి సునీల్ కుమార్ గారు గట్టిగా తగులుకున్నారు. ఇక్కడ కర్మ ఫలం అని ఎందుకు అంటున్నానంటే, పివి సునీల్ కుమార్ గారి మీద కూడా ఆయన పక్కన పెట్టారు ఆయన్ని. ఏది కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టిన తరుణంలో కొంతమందిని పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, పివి సునీల్ కుమార్ వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టారు, వీడియో కాల్ చేసి చూపించారని ఆధారాలు లేవు, పాడు లేవు, ఏమి లేవు, అన్ని అబద్ధపు ప్రచారాలు చేసి వాళ్ళని పక్కన పెట్టేశారు. వారి మీడియాలో కూర్చొని తప్పుడు ప్రచారాలు, తప్పుడు డిబేట్లు కూడా పెట్టారు. ఓకే, ఇప్పుడు కరెక్ట్ టైంలో పక్క ఆధారాలతో, అది కూడా కేసు వేసింది వైసీపీ, పివి సునీల్ కుమార్ గారు, ఇంకోరు కాదు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వివిధ బ్యాంకులు.
వాళ్ళు కేసు వేస్తే సిబిఐ విచారణ జరుగుతూ ఉంది ఇక్కడ. అడ్డంగా దొరికిపోయినట్టే కదా పక్క ఆధారాలతో. మరి దీన్ని ఏమంటారు? కర్మ ఫలం అంటారు కదా. కర్మ రిటర్న్స్ అంటే ఇదే కదా, అనుభవించక తప్పదు కదా. తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ఈ పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు, ఈ వ్యక్తి అబద్ధపు ప్రచారాలు చెప్పి వాళ్ళని ఏదైతే ఉద్యోగాలకు దూరం పెట్టారో వాళ్ళంతా కూడా, మరి ఇప్పుడు పెట్టండి రచ్చబండ. ఇప్పుడు రచ్చబండ పెట్టి అప్పుడు ఎట్లయితే ఇప్పుడు మాట్లాడగలరా? మాట్లాడండి మరి అప్పుడు వారు ఎవరినైతే మీరు నమ్ముకున్నారో, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, మోదీని నమ్ముకొని జగన్ గారిని తిట్టారో రచ్చబండ పెట్టి, మరి ఇప్పుడు వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను సపోర్ట్ చేసే ఛాన్స్ ఉండదు. వాళ్ళ అవసరం ఎంత ఉంటుందో అంతే వాడుకుంటారు వాళ్ళు. వాళ్ళ టార్గెట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదు, జగన్ గారి డ్యామేజ్ చేయాలి, వైసీపీ పార్టీ ఉండకూడదు. ఆ విషయంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బలి చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎట్లనైనా వాళ్ళ వాడకం ఎట్లనైనా ఉంటుంది. సో అట్లా రఘురామకృష్ణరాజు కూడా అట్లా గట్టిగా వాడుకున్నారు. చాలామంది కేసుకు సంబంధించి మరి మాట్లాడుతూ ఉంటే, కౌంటర్లు ఇస్తూ ఉంటే ఆ వ్యక్తికి, రఘురామకృష్ణరాజుకి ఒక్కరంటే ఒక్కరు వాళ్ళ మీడియాలో కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడేటువంటి ధైర్యం చేయడం లేదు, చెయ్యరు. ఇప్పుడు ఏమంటారు రఘురామకృష్ణరాజు? నా మీద కేసులు ఎక్కడివి? నా మీద కేసు ఉందా? ప్రూవ్ అయిందా? కాలేదు కదా అంటే, అటువైపు పివి సునీల్ కుమార్ కూడా చెప్తా ఉన్నారు, మీరు ఏదైతే కస్టడీ టార్చర్ అన్నారో ప్రూవ్ అయిందా? లేదు కదా. మీరు ఏదైతే అక్కడ ఆరోపణలు చేశారో ఆధారం ఉన్నాయా? లేవు కదా. మరి లేనప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు? సివిల్ సర్వెంట్ అయ్యి నువ్వు ఎట్లా బ్యాంకుల గురించి దీని గురించి మాట్లాడతావు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడతారు. ఎవరిని? పివి సునీల్ కుమార్ గారిని మాట్లాడచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఆయన కదా. బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటాయి. వాళ్ళు మన బ్యాంకులో డబ్బులు వేస్తాం, మనకు ప్రశ్నించే హక్కు ఉంది. నువ్వు ప్రశ్నించొద్దనడానికి రఘురామకృష్ణరాజుకి హక్కు లేదు. మేము బ్యాంకులో డబ్బులు ఇస్తే ఆ డబ్బులే నీకు లోన్గా వచ్చింది. నువ్వు ప్రశ్నించడానికి హక్కు లేదానికి నీకు లేదు. పబ్లిక్ సర్వెంట్ అయినా, సివిల్ సర్వెంట్ అయినా, ఇంకోరైనా ఎవరైనా అడిగే హక్కు ఉంది. మరి దీంతోపాటు మీడియా మీద సీరియస్ అవుతున్నాడు. దీని గురించి, కేసుల గురించి మాట్లాడతారు. అదే ఇతరానే మీరు కాలేదా? రచ్చబండలు పెట్టి రొచ్చు చేయలేదా? మాట్లాడారు కదా మీరు చాలా టూ మచ్గా మాట్లాడారు. ఇంకా సంతోషించండి. చాలామంది ఎక్కువ ఏం మాట్లాడట్లేదు. రఘురామకృష్ణరాజుని వాడుకొని వదిలేశారు, వెన్నుపోటు పొడిచారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి కొంతమంది ఏమో బ్యాంకులను మోసం చేసిన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఉండడానికి అనర్హుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే అన్నాడు కదా, అసెంబ్లీకి రాకపోతే అనర్హుడు, వేటేస్తామని చెప్పి. మరి ఇలాంటి వ్యక్తులు ఎలా అర్హులవుతారు? పివి సునీల్ కుమార్ గారు మరి ఇక్కడ విచారణ జరుగుతున్న క్రమంలో మరి ఆయన ఉండకూడదు, అధికారిగా సస్పెండ్ చేయాలి, పక్కకు పెట్టాలని చెప్పి ఏదైతే పెట్టారో విచారణకు ఇబ్బంది అవుతుందని, మరి మీరు కూడా ఇప్పుడు సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఎలా డిప్యూటీ స్పీకర్గా ఉంటారు? ఉండకూడదు కదా. మంచి ప్రశ్నలే వేస్తున్నారు. అలాంటి వాళ్ళని తప్పుపడితే ఎట్లా? మీరు ప్రశ్నించకూడదని చెప్పి. మీరు ప్రశ్నించవచ్చు, ఇతర వాళ్ళు ప్రశ్నించకూడదా? మీకో న్యాయం, మీరుకో న్యాయం ఉంటుందా? ఉండదు కదా. అట్లా అందరికీ ఒక న్యాయం ఉంటుంది కదా. మీరు మాట్లాడేది కరెక్ట్ అయితే ఇన్ని రోజులు, వీళ్ళు మాట్లాడేది కరెక్టే. మీరు ఇప్పుడు వీళ్ళది తప్పు అంటున్నారు కదా, వీళ్ళది తప్పు అయితే మీరు మాట్లాడి ఇన్ని రోజులు మాట్లాడేది తప్పే. తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి నొప్పి తెలుస్తూ ఉంది, బాధ. సో దీన్నే కర్మ రిటర్న్స్ అంటారు. చెడపకురా చెడేవని ఎందుకంటారని అందుకే ఇప్పుడు చాలామంది అంటున్నారు చెక్కేస్తారని, రచ్చబండను రొచ్చుబండ చేస్తారని చెప్పి, ఫైనల్గా అర్థమైందా రాజా అని చెప్పి ఇట్లా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసేస్తూ ఉన్నారు. వేస్తారు కూడా. ఎందుకంటే మీరు మామూలుగా ఇట్లా అన్నారు గూటాలు, మరి దారుణం. సో ఇది విషయం. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.